హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కిరణ్ వచ్చాను సరికొత్త వ్లాగ్తో. ఈ వ్లాగ్ కాలభైరవ స్వామి టెంపుల్ గురించి అండి. విశాఖపట్నంలో ఉంది ఆ టెంపుల్ గురించి. ఇదిగోండి చూడండి, సింహాచలం దగ్గరలో ఉందండి టెంపుల్. చాలా అంటే చాలా అందంగా ఉందండి టెంపుల్. కొండల మధ్యలో అసలు అవసరం, అసలు చాలా బాగుందండి టెంపుల్ అయితే. చూసారుగా కొండలను, అవన్నీ సింహాచలం కొండలు అండి. ఆ సింహాచలం కొండల మధ్యలో ఈ టెంపుల్ ఉందన్నమాట. యాక్చువల్గా ఈ టెంపుల్ గురించి చాలామందికి తెలియదు, ఈవెన్ నాకు కూడా తెలియదండి ఆ టెంపుల్ ఎక్కడ ఉందని చెప్పి. ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు ఆ టెంపుల్ గురించి చేయమని చెప్పి. అప్పుడు తను నేను అడిగాను టెంపుల్ ఎక్కడుందని చెప్పి. సో అప్పుడు తను చెప్పారనమాట. తన పేరు వెంకీ అండి. మొదటిసారిలో థీమ్ పార్క్లో కామెంట్ చేశారు తను. థ్యాంక్ యూ బ్రదర్. మీకు టెంపుల్ నుంచి బయటకు వెళ్ళాలి వే చూపిస్తున్నా అండి. ఆ మట్టి రోడ్ నుంచి అలా వచ్చాం అనుకోండి, మనకు పెద్ద తార్ రోడ్ తగులుతుంది. ఆ తార్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్గా వచ్చామనుకోండి, అక్కడ మనకి 3 రోడ్ జంక్షన్ కనబడుతుందండి. అదే అడవరం జంక్షన్. అక్కడ మనం లెఫ్ట్ తీసుకుంటే స్ట్రైట్గా వెళ్ళిపోతే సింహాచలం వస్తాం అనమాట. సింహాచలం నుంచి మళ్ళీ ముందుకు వచ్చాక మనం 3 రోడ్ జంక్షన్ వస్తుంది. ఆ 3 రోడ్ జంక్షన్ తర్వాత మళ్ళీ మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి, రైట్ తీసుకోకుండా. అలా మనం ముందుకు వస్తే గోపాలపట్నం వస్తామండి. గోపాలపట్నం దగ్గర కూడా లెఫ్ట్ తీసుకొని ముందుకు వెళ్తే ఎన్ఐడి వస్తామండి. ఇదిగోండి మనకి ఎన్ఐడి ఫ్లేవర్ కనబడుతుంది, చూసారా? ఇది ఎన్ఐడి ఫ్లేవర్. ఇక్కడ నుంచి మనం తెలుసు కదా సిటీలోకి ఎలా వెళ్ళాలో, ఇంకా అవుట్ స్టేషన్స్ ఎలా వెళ్ళాలో. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను బైక్ మీద వెళ్తున్నా. ఇది అడవరం జంక్షన్. మనం అలా స్ట్రైట్గా వెళ్ళాం అనుకోండి, సొంట్యం అనే ఊరు వైపు వెళ్తాం అనమాట. మనం అంత దూరం వెళ్ళక్కర్లేదు, ఒక 4 కిలోమీటర్స్ వరకు వెళ్తే మనకి భైరవ్ వాక అనే బోర్డు కనిపిస్తుంది. ఆ భైరవ్ వాక బోర్డు నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మనకి రైట్ సైడ్లో కాలభైరవ స్వామి టెంపుల్కి దారి ఉంటుందన్నమాట. మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, ఇది నేను రికార్డ్ చేశాను. సో అందులో అక్కడ ఈ నేచర్ని ఎంజాయ్ చేయండి. నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను. సో చాలా అంటే చాలా బాగున్నాయి లొకేషన్స్. ఇంకా మనం భైరవ స్వామి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. భైరవ బురు అనే పదం నుంచి ఒరిజినేట్ అయింది. దాని మీనింగ్ ఏంటంటే భయంకరమైనది అని అండి. అండ్ భైరవ అంటే భయంకరమైన రూపం అండి. ఇంకో అర్థం కూడా ఉందండి, భయాన్ని నాశనం చేసేవాళ్ళు అండ్ భయానికి మించిన వాడు. భైరవ అంటే ఇంకో అర్థం కూడా ఉందండి. బా అంటే సృష్టి, రా అంటే జీవనోపాధి, మరియు వా అంటే విధ్వంసం. అంటే జీవితంలోని 3 దశలను సృష్టించి నిలబెట్టి కరిగించేవాడే భైరవ. అందుకే భైరవ స్వామి అల్టిమేట్ అండ్ సుప్రీం అండి. అండ్ మన భైరవ స్వామి యొక్క మూలాన్ని బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య జరిగిన సంభాషణ ద్వారా గుర్తించవచ్చండి. ఇది మహాశివపురాణంలో వివరించబడింది. అందులో విష్ణు బ్రహ్మను విచారించి విశ్వం యొక్క అత్యున్నత సృష్టికర్త ఎవరు అహంకారంతో అడిగితే బ్రహ్మ విష్ణును తనను సుప్రీం సృష్టికర్తగా ఆదరించమని చెప్పాడు. ఒకరోజు బ్రహ్మ, నాకు 5 తలలున్నాయి, శివునికి 5 తలలున్నాయి. శివుడు చేసే ప్రతిదాన్ని నేను చేయగలను, అందుకే నేను శివుడును అని అనుకున్నాడు. అప్పటి నుంచి బ్రహ్మకి అహంకార భావం బాగా పెరిగిపోయిందండి. అప్పుడు శివుని చేసే ప్రతి పనిని జోక్యం చేసుకోవటం, ఆ పనిని ఆపేయడం లాంటి చేష్టలు చేసేవారు. సో దానివల్ల శివునికి కోపం వచ్చి తన వేలు నుండి చిన్న గోరును విసిరేశారు. అది కాలభైరవ రూపాన్ని వహించి బ్రహ్మ తలలో ఒక తలని నరికేశారండి. అది కాలభైరవ చేతిలో ఉంటుంది. అండ్ అది బ్రహ్మ యొక్క అహంకారాన్ని పోగొట్టేసిందండి. అప్పటి నుంచి బ్రహ్మ ప్రపంచానికి ఉపయోగపడ్డారు. అండ్ ఇంకా శివుని కూడా కృతజ్ఞతలు తెలిపారండి. అప్పటి నుంచి కాలభైరవ స్వామివారు శివశక్తి పీఠాలకు, దేవాలయాలకు కాపలాగా ఉంటారండి. అండ్ శక్తిపీఠంతో పాటు భైరవ స్వామికి చేసిన ఆలయాలు కొన్ని ఉన్నాయండి. ఆ ఆలయాల్లో ఈ ఆలయం ఒకటండి. అదే ఈ మనం వెళ్తున్న కాలభైరవ స్వామివారి టెంపుల్ అండి. ఇలా చెప్పుకుంటూ పోతే భైరవ స్వామి గురించి చాలా ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా ఉంటాయి. బట్ నేను చేసేది చిన్న వీడియో, అందులో మీకు కొంత విషయం మాత్రం చెప్పగలను. మీరు ఓకే అంటే మిగిలినది కూడా మొత్తం స్టడీ చేసి కాలభైరవ స్వామి గురించి మొత్తం మీకు చెప్తా అండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హోప్ యూ ఆల్ లైక్ మై వీడియో. అండ్ మనం టెంపుల్ దాకా వచ్చేసాం. సో టెంపుల్ని కూడా చూసేద్దాం. ఇదిగోండి టెంపుల్ దాకా వచ్చేసామండి. ఇదే కాలభైరవ స్వామి టెంపుల్ అండి. మనం ఆ రోడ్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ అలా వస్తే ఈ టెంపుల్ వస్తుందండి. ఇదిగోండి భైరవ స్వామి వారి ఆలయం, భైరవ స్వామి రూపం అండి. ఓం భైరవ స్వామి నమః. అండ్ స్వామి టెంపుల్. అండ్ మనం అక్కడ నుంచి అలా ముందుకు వెళ్తే అక్కడ చెట్టు ఉందండి. ఆ చెట్లు అందరూ మలుపులు కడుతున్నారు. అండ్ మన ఇటుపక్క చూస్తే కొబ్బరికాయల చెట్టు పుట్టే ప్లేస్ ఉంది కదండి, అక్కడ శివుని విగ్రహం ఉంది. అండ్ గంట కొట్టే ప్లేస్ అండి ఇది. అండ్ మనం ఇక్కడ నుంచి ఇలా రైట్ తీసుకుని కొంచెం ముందుకు వెళ్తే అక్కడ విఘ్నేశ్వరుని అండ్ దుర్గామాత టెంపుల్ ఉందండి. ఇక్కడ నమస్కారం చేసుకుంటున్నారు అందరూ. అండ్ రైట్ సైడ్లో ఇంకా చిన్న టెంపుల్ ఉంది, అంతేనండి. ఇదిగోండి విఘ్నేశ్వరుడు మరియు దుర్గామాత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. హోప్ యూ ఆల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ మై వీడియోస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ వెంకీ, బికాస్ మీరు చెప్పడానికి నా టెంపుల్కి వెళ్ళాను. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఆల్.